సాతాను కూడా రేపు మాట్లాడేది అదే. నిన్ను పట్టించుకొని తన ఏజెంట్గా వాడుకొని తను ఇబ్బంది నిన్ను వాడుకొని ఏం చేస్తాడు తెలుసా? అరే పనికి మనలోడా, నీ ద్వారా నా కార్యం అయిపోయింది పోరా అంటాడు. మన మందిరాన్ని ఆపినట్టుంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. అరే బాబు, నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉంటావు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఎలాగ చేశారు, ఎందుకు చేశారంటే ఏమనండి, ఆమె రమ్మంది, నేను వెళ్ళానండి అన్నాడు. నేను అన్నాను, నాతో కాదురా బాబు, నువ్వు యాజ్యం ఆడేది ఎవరితో? దేవునితో, డైరెక్ట్గా దేవునితో ఆడుతున్నావు. కానీ పటాపటా లేచిపోతారా బాబు, మీరు పోతే పోయారు, మీ బిడ్డలు ఎక్కడ పోతారో అని చాలా బాధపడుతున్నాను నేను. మీ బిడ్డలు ఎక్కడ బాధపడతారో, ఇదే యెహోవా మాట. దేవుడు సజీవుడు, ఆయనతో మీరు యాజ్యం ఆడుతున్నారు, మీ పరిస్థితులు ఏమవుతాయో చూసుకోండి ఒక్కసారి అని చెప్పి వచ్చేసాను. ఎవరితో యాజ్యం ఆడుతున్నావు?